వెల్కమ్ టు అవర్ ఛానల్ తస్మియాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో అనపకాయ గింజలతో ఎంతో టేస్టీగా చేసే పితికి పప్పును చేస్తున్నామండి. ఇది దోశ, చపాతీ, పూరి ఇంకా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సంక్రాంతి స్పెషల్ అని కూడా చెప్పొచ్చు, ఇది సీజన్ కాబట్టి. అనపగింజలను 1 గంట పాటు నానబెట్టి ఇలా తొక్క తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత ఒక బౌల్లోకి 1 గ్లాస్ వాటర్ మరగనిచ్చే వరకు ఉంచాలి. వాటర్ మరిగేలోపు రెసిపీకి కావలసిన పేస్ట్ను రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ను తీసుకొని దానిలో కొంచెం ఎండు కొబ్బరిని, 1 ఇంచు అల్లం, 7-8 వెల్లుల్లిపాయలు, 3 టమోటాలు, 1 ఆనియన్, కొంచెం కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు వాటర్ మరిగిపోయి ఉంటుంది కాబట్టి ఇందాక పక్కన ఉంచుకున్న అనపగింజలని మొత్తం కొంచెం కొంచెంగా ఇలా బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా ఈ అనపగింజల్లో మనకు కాల్షియం, ఐరన్ అనేది చాలా బాగా దొరుకుతుంది కాబట్టి హెల్త్కు ఎంతో కొంత మంచి చేస్తుందని చెప్పుకోవాలి. ఆ తర్వాత మనం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కారాన్ని, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని ఇందాక మనం పక్కనుంచుకున్న మసాలా పేస్ట్ను మొత్తం కూడా ఇందులోకి వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుకుంటూ కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడే మసాలా మొత్తం గింజలకు కూడా పట్టుకుంటుంది. నాకైతే ఇలా ఉడకడానికి ఒక 6 మినిట్స్ పట్టిందండి. ఈ స్టేజ్లో నేనైతే ఒక ఆలూని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తున్నాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేయడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. మరొక 5 to 10 మినిట్స్ ఉడికించి పక్కనుంచుకోవాలి. అలాగే దీని పోపు కోసం ఒక బౌల్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ను తీసుకొని వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనియాలి. చిటపటలాడాక ఇందులోకి 1 ఆనియన్ను, కొంచెం కరివేపాకు రెమ్మలను తీసుకొని బాగా కలపాలి. ఆనియన్ ఇలా వేయించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కర్రీ మిశ్రమాన్ని ఇందులోకి వేసి బాగా తిప్పుకోవాలి. అలాగే ఈ స్టేజ్లో మనం సాల్ట్ ఏదైనా తక్కువైతే ఒకసారి టేస్ట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 మినిట్స్ ఉడికిస్తే చాలండి. ఎంతో రుచికరమైన సంక్రాంతికి స్పెషల్ అయిన పితికి పప్పు కర్రీ రెడీ అయిపోయింది. నేనైతే దీన్ని దోశలోకి తీసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.